హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. ఇదే సోనీ నుంచి 2026 లో వస్తున్న కొత్త స్మార్ట్ టీవీ అని మనం చెప్పుకోవచ్చు. సోనీ బ్రావియా 3 Mark II. ఈ వీడియోలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం చూద్దాము, అన్బాక్స్ చేద్దాం ఫస్ట్, తర్వాత దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు చెప్తాను. సోనీ బ్రావియా 3 సక్సెసర్ గా దీన్ని లాంచ్ చేశారు. దాంతో కంపేర్ చేస్తే దీనిలో ఏమేమి మార్పులు చేశారు, సోనీలో ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే ఈ సంవత్సరం ఏమేమి ఉన్నాయి మంచి టీవీస్, వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని కాంపిటేటర్స్ గురించి కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మంచి క్లారిటీతో బయటకి అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంత్, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ బాక్స్ చూడడానికి మీకు ఇలా ఉంటుంది. బాక్స్ లో టీవీతో పాటు మీకు పవర్ కార్డ్ ఇస్తున్నారు, యూజర్ మాన్యువల్ ఉంది, వారంటీ కార్డ్ అయితే ఉంది, అండ్ రిమోట్ ఒకటి ఇస్తున్నారు. రిమోట్ చూడడానికి బాగుంది, క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. దీంతో పాటు 2 AAA బ్యాటరీస్ అయితే ఇస్తున్నారు. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. బాక్స్ లో మీకు స్టాండ్స్ రావు అండ్ వాల్ మౌంట్ కూడా రాదు, ఆ రెండిట్లో ఒకటే ఇస్తారు. టేబుల్ టాప్ కావాలి అంటే 2500 దాకా అయితే ఉంది. వాల్ మౌంట్ కావాలి అంటే 1000 రూపాయలు అయితే తీసుకుంటారు. సో సర్వీస్ పరంగా కొంచెం ఫాస్టే ఉంది. టేబుల్ టాప్ ఆర్డర్ పెట్టి వీళ్ళు తీసుకురావడానికి 2 days అయితే టైం పట్టింది. సో అసలు ఎల్జీ, శాంసంగ్, సోనీలో అయితే టేబుల్ టాప్ చిక్కట్లేదు. వీళ్ళు ఆర్డర్ పెట్టి మన దగ్గరికి వచ్చేసరికి చాలా టైం అయితే పడుతుంది. ఎల్జీ ఇంతవరకు రాలేదు, దాదాపు 5 days పైనే అవుతుంది టీవీ డెలివరీ అయ్యి. సో టేబుల్ టాప్ ఎవరైనా చూస్తుంటే కొంచెం డిలే అయితే ఉన్నాయి సర్వీస్ అయితే. వాల్ మౌంట్ అయితే వెంటనే అయితే చేసేస్తున్నారు, ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. సోనీ టీవీ యూస్ చేసే మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి వెళ్ళినప్పుడు చాలామంది ఇలాగే ఉంచుకుంటున్నారు. ఈ టీవీకి సంబంధించిన కీ స్పెసిఫికేషన్స్ మొత్తం ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. వచ్చిన టెక్నీషియన్ మనకి చెప్పడు ఇది తీసేసుకోండి అని చెప్పి, అలాగే వాడేసుకుంటూ ఉంటారు. లాంగ్ రన్లో ఖచ్చితంగా మీ టీవీ పాడైపోద్ది. దానికి సంబంధించి ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చేశాను, మీరు చాలామంది చూసే ఉండి ఉంటారు. ఒకవేళ చూడకపోతే ఆ లింక్ ఇక్కడ ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేయండి. చాలామంది అలవాటే కదా, స్టిక్కర్స్ ఉంటే కొత్త టీవీ, కొత్త టీవీ చూసావా స్టిక్కర్స్ ఉన్నాయి అంటారు అనమాట. ఫస్ట్ అయితే ఖచ్చితంగా స్టిక్కర్స్ని అయితే రిమూవ్ చేయండి. ఇక్కడ చూడొచ్చు బాటంలో నెవర్ స్ప్రే వాటర్ ఆర్ డిటర్జెంట్ డైరెక్ట్లీ ఆన్ ద టీవీ. దీనిపైన ఆల్రెడీ వీడియో కూడా చేశాను. డైరెక్ట్గా ఎప్పుడైనా లిక్విడ్ని తుడిచేటప్పుడు టీవీకి అయితే స్ప్రే చేయకండి. ఇది వచ్చేసరికి కొత్త మోడల్ XR35M2 అని ఉంటుంది. అదే మీరు సోనీ బ్రావియా 3 తీసుకుంటే S30 అని ఉంటుంది. మోడల్ నెంబర్ కూడా చేంజ్ అయిపోయింది ఇయర్. ఇది 55 inch నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 85 inch వరకు అయితే మోడల్స్ అయితే ఉన్నాయి. 55, 65, 75, 85 inch లో ఈ టీవీ అయితే మీకు లభిస్తుంది. ఇంకా దీని ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఫ్రంట్ లుక్ చూడొచ్చు ఎలా ఉందో, బ్యాక్ సైడ్ కూడా లుక్ చూడొచ్చు. అండ్ ఈసారి సోనీ బ్రాండింగ్ లెఫ్ట్ సైడ్ కి అయితే తీసుకొచ్చారు. సో బ్రావియా 3 లో మీకు అయితే మిడిల్ లో అయితే ఉండేది. ఓవరాల్ గా బిల్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. నాకు కొంచెం మెటల్ అండ్ ప్లాస్టిక్ మిక్స్ అయినట్టు కనిపిస్తుంది. ఓవరాల్ గా బాటమ్ లో మీకు పవర్ బటన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు అయితే కొన్ని పోర్ట్స్ ఉన్నాయి. సైడ్స్ కి వచ్చేసరికి 2 USB పోర్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి USB 3.0 అండ్ ఇంకోటి వచ్చేసరికి USB 2.0 అండ్ 2 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ బాటమ్ లో మీకు ల్యాండ్ పోర్ట్ ఉంది, యాంటీనా పోర్ట్ ఒకటి ఉంది, ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంది, ఈ శాటిలైట్ పోర్ట్ కూడా ఉంది. వైఫై 6 రన్ అవుతుంది, బ్లూటూత్ 5.3 కి సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ ఉన్న HDMI పోర్ట్స్ అన్ని 4K 120Hz వరకు అయితే సపోర్ట్ చేస్తాయి. సో మీరు అన్ని HDMI 2.1 పోర్ట్సే. దీనిలో మీరు PS5 పెట్టుకొని, Xbox పెట్టుకొని గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. సో ఆరామ్సే ఆడుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. బడ్జెట్ లో వీళ్ళు నాకు తెలిసి గేమింగ్ ఫోకస్ చేసి ఈ టీవీ తీసుకొచ్చినట్లు నాకు అర్థం అవుతుంది. సో చాలా మంది గేమ్స్ ఆడుతూ ఉంటారు టీవీ కనెక్ట్ చేసుకొని. సో అలాంటి వాళ్ళకి బాగా సెట్ అయ్యింది టీవీ. అంటే సోనీలో కనుక మీరు చూస్తుంటే ప్యానల్ వచ్చేసరికి 100Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే నేటివ్ ప్యానల్ 120Hz వరకు అయితే వెళ్తుంది. దీనిలో మెయిన్ హైలైట్ ఈసారి ప్రాసెసర్ చేంజ్ చేశారు. బ్రావియా 3 తో కంపేర్ చేస్తే X1 ప్రాసెసర్ నుంచి XR ప్రాసెసర్ కి అయితే వెళ్ళిపోయారు. సోనీలో ఉన్న X1 ప్రాసెసర్ మీకు కలర్ ఎన్హాన్స్మెంట్ కోసం, కాంట్రాస్ట్ ఎన్హాన్స్ చేయడానికి, నాయిస్ రిడక్షన్ చేయడానికి, అప్ స్కేలింగ్ అయితే ఉపయోగపడుతుంది. దీనిలో ఉపయోగించిన XR ప్రాసెసర్ సోనీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంటుంది కదా, XR ప్రాసెసర్. సో దాన్ని దీనిలో అయితే యూజ్ చేశారు. ఈ XR ప్రాసెసర్ ఏంటంటే AI సహాయంతో ఇప్పుడు నేను చెప్పిన పనులనే చేస్తుంది. అదేమో నార్మల్ గా చేస్తుంది, ఇదేమో AI ఉపయోగిస్తుంది. అంటే సీన్ బై సీన్ డిటెక్ట్ చేసి మన సీన్ కి తగ్గట్టు కలర్ ని, కాంట్రాస్ట్ ని, క్లారిటీని ఆప్టిమైజేషన్ అయితే చేస్తుంది. నాయిస్ రిడక్షన్ కూడా చేస్తుంది, అప్ స్కేలింగ్ కూడా బాగుంటుంది. సోనీ బ్రావియా 5 లో ఉన్న ప్రాసెసర్ దీనికి తీసుకొచ్చారు. పిక్చర్ క్వాలిటీ గురించి ఒక ముక్కలో చెప్పాలి అంటే ఎక్సలెంట్ ఉంది పిక్చర్ క్వాలిటీ అయితే. నార్మల్ గా మనం బడ్జెట్ లో 4K LED టీవీస్ చూస్తాం కదా, దాంతో కంపేర్ చేస్తే ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మేజర్ గా నాకు 2 కాన్స్ అయితే అనిపించాయి పిక్చర్ క్వాలిటీలో, అది చెప్తాను. మిగతా డిపార్ట్మెంట్ చూద్దాం. పిక్చర్ క్వాలిటీలో ఫస్ట్ హెచ్డిఆర్ కానీ బ్రైట్నెస్ కానీ ఎనఫ్ బాగుంది. ఇండోర్ లో కానీ అవుట్డోర్ లో కానీ మీకు బాగా అనిపిస్తూ ఉంది. అప్ స్కేలింగ్ కూడా
కూడా మీరు సెటప్ బాక్స్ పెట్టుకున్నా లేకపోతే యూట్యూబ్లో ఓల్డ్ మూవీస్ చూస్తారు కదా, సో 1080p కంటెంట్ అలాంటివి ఉంటాయి కదా, సో వాటిని అప్స్కేల్ చేసి 4Kలో బాగా చూపిస్తుంది. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. ఇంకా ఓటీటీ కంటెంట్ విషయానికి వస్తే HDR10+ సపోర్ట్ చేస్తే డాల్బీ విజన్ కూడా ఉంది. సో డాల్బీ విజన్ కంటెంట్ మీరు ఎంజాయ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో మీరు ఏమైనా మూవీస్ చూడాలి అనుకుంటే. అంటే క్రికెట్ స్పోర్ట్స్ విషయానికి వస్తే మోషన్ కూడా చాలా స్మూత్ ఉంది. ఓవరాల్ గా చూడడానికి అయితే బాగుంది. సో మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. స్కిన్ టోన్స్ కూడా మనం చూస్తున్నప్పుడు మూవీ కానీ అలాంటివి నేచురల్ గా అయితే ఉన్నాయి. సో స్కిన్ టోన్స్ కూడా బాగున్నాయి. ఇది ఏ ప్యాన్ లో వీళ్ళకి ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేయలేదు, ఏ ప్యాన్ లా IPS ప్యాన్ లా అని చెప్పి. ఓవరాల్ గా పిక్చర్ క్వాలిటీ పరంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. కేవలం 2 విషయాల్లో మాత్రమే ఇది మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి రిఫ్లెక్షన్స్. దీనిలో యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ అయితే ఇవ్వాల్సింది వెళ్ళి, సో అదైతే మిస్ అవుతుంది. సో రిఫ్లెక్షన్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి టీవీలో. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది డైరెక్ట్ LED టీవీ, అంటే నార్మల్ LED టీవీ అనమాట. ఆ ప్రైస్ రేంజ్ లో మనం మినీ LED టీవీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ దీనిలో అయితే నార్మల్ 4K LED టీవీస్ తీసుకొచ్చారు. దీనివల్ల మీరు నార్మల్ గా డే లైట్ లో బాగానే ఉంటుంది వీడియోస్ చూస్తున్నప్పుడు. ఎప్పుడైతే మీరు లో లైట్ కి వెళ్ళిపోతారో, డార్క్ సీన్స్ చూడాలి అనుకుంటున్నారు లో లైట్ లో, అలాంటి టైంలో మీకు ఇబ్బంది అయితే కలిగిద్ది. దీని ఎడ్జెస్ మొత్తం నేను బ్లాక్ లైట్ బ్లీడింగ్ అయితే నోటీస్ చేశాను. లైట్ అయితే లీక్ అవుతుంది. క్లౌడింగ్ కూడా ఉంది డార్క్ సీన్స్ లో, అంటే అక్కడక్కడ మీకు వైట్ ప్యాచెస్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో మీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దెబ్బతింటది ఇలా మీరు చూసేటప్పుడు. లో లైట్ లో మీరు సైడ్ నుంచి చూసినా కూడా బ్లాక్ మొత్తం గ్రే కలర్ లో కనిపిస్తూ ఉంటుంది. సో నార్మల్ LED టీవీస్ వల్ల ఇది డిసడ్వాంటేజ్ అనమాట. సో మీరు డార్క్ రూమ్ లో కూడా వీడియోస్ చూస్తారు, డార్క్ సీన్స్ ఎక్కువ చూస్తారు, హర్రర్ మూవీస్ ఇలాంటివి అనుకుంటే సో సోనీ బ్రావియా 5 కానీ 7 కానీ వెళ్ళిపోండి. అది మినీ LED టీవీస్ అయితే వస్తాయి. లేదు సోనీలోని LED టీవీ మీకు కావాలి అనుకుంటే సోనీ బ్రావియా 8 Mark II అయితే ఉంటుంది. ఇవి మీరు చెక్ చేయొచ్చు. కాకపోతే అవి కాస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇది మీకు బడ్జెట్లో అయితే వచ్చేస్తుంది. సో దీనికంటే కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే మీరు సోనీ బ్రావియా 5 అయితే వస్తుంది. దానికి ఒక 10,000 రూపాయల డిఫరెన్స్ ఉంది అనుకోండి, అదే తీసుకోండి సోనీ బ్రావియా 5. అది మినీ LED టీవీతో అయితే వస్తుంది. సోనీ బ్రావియా 5 లో ఉన్న స్పెసిఫికేషన్స్ మొత్తం వాళ్ళు దీనిలో తీసుకొచ్చారు. కాకపోతే అది మినీ LED టీవీ, ఇది వచ్చేసరికి నార్మల్ 4K LED టీవీ. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సోనీ బ్రావియా 5 Mark II కూడా రావచ్చు ఈ సంవత్సరం అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి వస్తాయో లేదో తెలియదు కానీ ప్రెజెంట్ అయితే సోనీ నుంచి ఇది ఒకటే అయితే వచ్చింది. మేబీ సోనీ బ్రావియా 5 Mark II రావచ్చు, రాకపోవచ్చు. ఇవే సోనీ నుంచి వచ్చే టీవీస్ అయితే మన ఇండియన్ మార్కెట్ లో. ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ పరంగా ఎక్సలెంట్ అని మనం చెప్పుకోవచ్చు ఈ టీవీ, ఎక్సెప్ట్ డార్క్ సీన్స్ లో మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. ఇంకా పిక్చర్ సెట్టింగ్స్ విషయానికి వస్తే మీకు ఇక్కడ నుంచి డైరెక్ట్ సెట్టింగ్ బటన్ అయితే ఉంటుంది రిమోట్ లో. ఇక్కడ నుంచి అయినా మీరు డైరెక్ట్ ఆన్ చేసుకోవచ్చు, లేదా టీవీలో ఇక్కడ డైరెక్ట్ ఫిక్స్ సెట్టింగ్స్ అని ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ఆల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డిస్ప్లే అండ్ సౌండ్ అని ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ పిక్చర్ ఉంది కదా, ఇక పిక్చర్ మోడ్లోకి వెళ్తే మీకు 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. వివిడ్, స్టాండర్డ్, సినిమా అండ్ ప్రొఫెషనల్ అని చెప్పి. సో మీరు మాక్సిమం డే టు డే యూజేజ్ లో అయితే స్టాండర్డ్ పెట్టుకోవచ్చు డైలీ యూజ్ చేస్తూ ఉంటే. ఇంకా లైట్ సెన్సార్ అయితే ఉంది, దీన్ని ఆన్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా మీ లైటింగ్ కండిషన్ బట్టి బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఒకవేళ దీన్ని ఆఫ్ చేసుకుంటే అప్పుడు మీరు మాన్యువల్ గా బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మాన్యువల్ గా బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవాలి అంటే డే లైట్ లో 40 to 70 పెట్టుకోండి మధ్యలో, నైట్ టైం అయితే 20 to 40 మధ్యలో అయితే పెట్టుకోండి. ఇక్కడ నుంచి మీకు కావాల్సిన విధంగా డిస్ప్లే సెట్టింగ్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా వదిలేస్తే బెటర్, మనం ఏం గెలకుండా. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే. నెక్స్ట్ మనం రిమోట్ గురించి అయితే మాట్లాడుకుందాం. రిమోట్ క్వాలిటీ అయితే బాగుంది, చేతుల్లో పట్టుకున్నప్పుడు కూడా గ్రిప్ బాగుంది. ఇక్కడ మీకు 2 ఎక్స్ట్రా OTT యాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సోనీ పిక్చర్ కోర్ అని చెప్పి, క్రంచ్ రోల్ అని చెప్పి. క్రంచ్ రోల్ అంటే మీకు యానిమీ సిరీస్ లో అయితే వస్తూ ఉంటాయి, యానిమేషన్ ఇష్టపడే వాళ్ళు అవి చూడొచ్చు. అండ్ సోనీ పిక్చర్ కోర్ అనేది మీకు సోనీ ప్రొడ్యూస్ చేసిన ఫిలిమ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇందులో మీరు హై బిట్ రేట్ లో వీడియోస్ అయితే చూడొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఐమాక్స్ ఎన్హాన్స్డ్, డాల్బీ అట్మాస్ ఇవన్నీ సపోర్ట్ ఉంటాయి కదా, సో అలాంటి కంటెంట్ హై బిట్ రేట్ లో మీకు కంటెంట్ అయితే వస్తూ ఉంటాయి. దీన్ని మీరు డబ్బులు పెట్టైనా కొనుక్కోవాలి, లేకపోతే రెంట్ అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఐమాక్స్ లో వస్తుంది, డాల్బీ అట్మాస్ ఉంది, అంటే హై బిట్ రేట్ లో ఇది స్ట్రీమ్ అవుతూ ఉంటుంది అనమాట. మామూలుగా మనం అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటివి మీకు తక్కువ బిట్ రేట్ లో ప్లే అవుతూ ఉంటాయి. ప్యూర్ క్వాలిటీ కావాలంటే సోనీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఫిలిమ్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మ్యాక్సిమం ఎక్కువ మంది అయితే యూజ్ చేయరు వీటిల్ని. ఎక్కువగా యూజ్ చేసేది జియో హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీ లివ్, యూట్యూబ్ ఇలాంటివి. సో మనకు కావాల్సిన OTT బటన్స్ అన్ని రిమోట్లో ఉన్నాయి. ఇంకా రిమోట్లో మీకు మ్యూట్ బటన్ కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ క్విక్ మెనూ అనమాట. దీన్ని ప్రెస్ చేసి మనం ఇక్కడ నుంచే మనం కలర్స్ ని కానీ, ఆడియోని కానీ, సబ్ టైటిల్స్ కానీ ఇవన్నీ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సబ్ టైటిల్స్ కి సపరేట్ గా ఒక బటన్ ఇచ్చారు, ఇది బాగా అనిపించింది. మనం మూవీస్ చూస్తున్నప్పుడు సబ్ టైటిల్స్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు ఈ బటన్ ప్రెస్ చేసి. సబ్ టైటిల్స్ పక్కన
ఇక్కడ రెక్టాంగిల్ బటన్ ఉంది. ఇవి మనం లైవ్ టీవీ ఛానల్ చూసేటప్పుడు ఒక గైడ్ లాగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ రిమోట్ లో ఇంకొక ప్రత్యేకత, బ్యాక్ సైడ్ మీకు స్పీకర్స్ ఇచ్చారు. చాలా మంది ఇంట్లో రిమోట్ ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటారు, కనపడదు, గంటలు ఎత్తుక్కుంటూ ఉంటాం. ఒకవేళ ఈ రిమోట్ మీరు పోయింది అనుకోండి ఇంట్లో, కింద మీకు పవర్ బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని ఒకసారి ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు మెనూ అయితే ఓపెన్ అయ్యింది. ఇంకా ఇలాగే సింగిల్ ప్రెస్ చేసుకుంటా వచ్చేసేయండి. ఇక్కడ ఫైండ్ రిమోట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేసి పట్టుకుంటే 30 సెకండ్స్ వరకు మీ రిమోట్ మోగుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా రిమోట్ పోయినా కూడా, తప్పిపోయినా కూడా ఈ బుజ్జి రిమోట్ని మనం కనిపెట్టవచ్చు అనమాట. సో ఈ ఫీచర్ చాలా బాగుంది. ప్రతి కంపెనీ తీసుకొస్తే బాగుంటుంది. మాకైతే శాంసంగ్ టీవీ పోతూ ఉంటుంది, అది ఎత్తుకోలేక ఒక అరగంట రోజు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. బుడ్డది ఏడో చదవబడేస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు ఎక్కువ ఉన్న ఇళ్లలో అయితే ఇలాంటివి బాగా పనికి వస్తాయి. ఇది బ్యాక్ లైట్ రిమోట్ అయితే కాదు, చీకట్లో కనిపించదు అనమాట, లైట్స్ అలాంటివి ఏం లేనప్పుడు. ఇంకా నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది 20 వాట్స్ స్పీకర్ తో అయితే వస్తుంది. అట్లీస్ట్ ఆ ప్రైస్ కి మనం 30 వాట్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీసెంట్ గా శాంసంగ్ లో ఇచ్చారు, అది బాగుంది సౌండ్ క్వాలిటీ. ఇంత ప్రైస్ వీళ్ళు పెడుతున్నప్పుడు అట్లీస్ట్ 30 వాట్ స్పీకర్స్ అయినా ఇవ్వాల్సింది. ఇంకా సౌండ్ విషయానికి వస్తే ఇక్కడ మనం ఇక్కడ నుంచి సౌండ్ ని కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ఈక్వలైజర్ ని కూడా సెట్ చేసుకోవచ్చు. కొంతమంది ఈక్వలైజర్ సెట్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ టీవీలో కొంచెం బేస్ ఎక్కువ కావాలన్నా, మిడ్స్ ఎక్కువ కావాలన్నా. సో ఇలాంటి టైంలో ఇక్కడ నుంచి అయితే మీరు ఈక్వలైజర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ బాగా అనిపించింది. ఇక సౌండ్ విషయానికి వస్తే ఇక్కడ డైనమిక్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు సౌండ్ బార్స్ ఇలాంటి కనెక్ట్ చేసుకుంటే దీన్ని ఆఫ్ చేసుకోవడం బెటర్. ఇది ఆటో వాల్యూమ్ అని అయితే ఉంది. సో దీన్ని ఎప్పుడు ఆటోలో అయితే పెట్టుకోండి. సపోజ్ ఇప్పుడు మీరు టీవీ ఛానల్ చూస్తున్నారు అనుకోండి, న్యూస్ యాంకర్ న్యూస్ చెప్పిన తర్వాత సడన్ గా యాడ్ అయితే వస్తుంది, డబుల్ హార్ట్స్ మిరపగుళ్ళు యాడ్. అది పెద్దగా సౌండ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట మీకు. సో అదైతే మీకు ఆటోమేటిక్గా సౌండ్ తగ్గిస్తుంది అనమాట. మీరు సడన్ గా వీడియో చూసినప్పుడు ఒకేసారి హై వాల్యూమ్ వస్తుంది కదా, దాన్ని కూడా మీకు తగ్గించి అయితే మీకు చూపిస్తుంది. బ్యాలెన్స్ గా మీకు ఆడియో అయితే వస్తూ ఉంటుంది. సో ఇది ఆటోలోనే ఉంచుకోండి. టీవీ పొజిషన్ ఇప్పుడు టేబుల్ స్టాండ్ పెట్టాను కాబట్టి ఇలా పెట్టుకున్నాను. ఒకవేళ వాల్ మౌంట్ మీరు చేసుకుంటే వాల్ మౌంట్ అని సెలెక్ట్ చేసుకోండి. దానికి తగ్గట్టు సౌండ్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇది డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది. డిటిఎస్ ఎక్స్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ సౌండ్ డిపార్ట్మెంట్ బాగానే ఉంది. కాకపోతే మీడియం రూమ్స్ వరకు సౌండ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు, కానీ మరీ పెద్ద రూమ్స్ అనుకోండి అంత బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండదు. నా సజెషన్ ఏంటంటే సౌండ్ బార్స్ పైన ఇన్వెస్ట్ చేయండి, ఇంకా మీకు బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇంకా ఓఎస్ విషయానికి వస్తే ఇది Android 14 పైన అయితే రన్ అవుతుంది. యూఐ అయితే చాలా ఫాస్ట్ ఉంది. నేను ఇప్పుడు రీసెంట్ గా చూసిన టీవీస్ అన్నిటిలో ఫాస్ట్ గా అయితే వెళ్తుంది. వీళ్ళు ఎంత ర్యామ్ ఇచ్చారు, ఎంత స్టోరేజ్ ఇచ్చారు కంపెనీ అఫీషియల్ గా మెన్షన్ చేయలేదు, కానీ చూడొచ్చు చాలా ఫాస్ట్ ఉంది. మనం ఓటీటీ యాప్స్ మనం ఓపెన్ చేద్దాం అనుకున్నా 10 seconds లో ఓటీటీ యాప్స్ ఓపెన్ అయిపోతున్నాయి. ఆల్రెడీ ఓపెన్ చేసిన ఓటీటీ యాప్స్ ఉంటాయి కదా, వాటి మధ్య స్విచ్ అవ్వడానికి ఒక 5 seconds వరకు టైం తీసుకుంటుంది. అంతే ఫాస్ట్గా అయితే మీకు లోడ్ అయిపోతుంది. ఇది ఓపెన్ చేయడానికి చూడవచ్చు. ఫైవ్ సెకండ్స్లో ఓపెన్ అయింది యూట్యూబ్. సో ఫాస్ట్గా అయితే ఉంది యూఐ అయితే. వీళ్ళు ఎన్ని ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తారో క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయలేదు. శాంసంగ్ చూసుకుంటే 7 years వరకు ఓఎస్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఎల్జీ చూసుకుంటే 5 years వరకు ఓఎస్ అప్డేట్స్ ఇస్తున్నారు. వీళ్ళు అఫీషియల్గా చెప్పలేదు ఎన్ని ఇయర్స్ వరకు ఓఎస్ అప్డేట్స్ ఇస్తామనేది. స్టోరేజ్ టోటల్ స్పేస్ 18 GB అని చెప్పి కనిపిస్తుంది. మేబీ 32 GB వరకు సపోర్ట్ చేయొచ్చేమో. నాకు తెలిసి 2 GB ర్యామ్ అయితే ఉండొచ్చు దీనిలో. ఫాస్ట్గానే ఉంది యూఐ అయితే. మీరు ఎక్కడ ల్యాగ్స్ అయితే నోటీస్ చేయరు. మరి లాంగ్ రన్లో చూడాలి అలా ఉంటుందో. ప్రస్తుతానికైతే చాలా ఫాస్ట్ అయితే ఉంది. ఇది గూగుల్ క్రోమ్ కాస్ట్కి సపోర్ట్ చేస్తుంది. మీ దగ్గర ఐఫోన్స్ ఉంటే యాపిల్ ఎయిర్ ప్లేకి కూడా సపోర్ట్ చేస్తుంది. గూగుల్ జెమినై ఫీచర్స్ ఉన్నాయని చెప్పారు, కానీ నాకైతే కనిపించట్లేదు. మరి ఫ్యూచర్లో ఏమైనా యాడ్ చేస్తారేమో చూడాలి. వాయిస్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది, ఈజీగా మీకు వచ్చేస్తుంది. నాకు ఎటువంటి పొరపాటు కూడా చేయట్లేదు ఇది వాయిస్ అసిస్టెంట్. ఓపెన్ బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సోడా మేకర్ అయితే వచ్చింది. దీనిలో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే రిమోట్ అవసరం లేదు మీకు. రిమోట్ నేను పక్కన పెట్టేస్తున్నా చూడొచ్చు. ఇక్కడ మీకు బాటమ్ లో పవర్ బటన్ పక్కన మైక్రోఫోన్ బటన్ ఉంటుంది. మీ మైక్రోఫోన్ ఇన్బిల్డ్ ఆన్ అయిపోయే ఉంటుంది. ఇప్పుడు మనం ఏమైనా వాయిస్ కమాండ్ ఇచ్చాం అనుకోండి, ఓకే గూగుల్ ఓపెన్ లేటెస్ట్ తెలుగు మూవీ ట్రైలర్స్, మనం చేతులు ఏమి ఉపయోగించకుండా వాయిస్ కమాండ్ ఇచ్చి అడిగితే ఆటోమేటిక్ గా గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అయింది. ఈ ఫీచర్ అయితే బాగుంది. ఒకవేళ మీకు మైక్రోఫోన్ వద్దు అనుకుంటే, కొంతమందికి ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి కదా, సో అలాంటి టైంలో మీరు ఈ మైక్రోఫోన్ ని ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. బాటమ్ లో ఇక్కడ ఆఫ్ చేసుకుంటే మీరు వాయిస్ కమాండ్ ఇచ్చినా పని చేయదు అనమాట. ఇక నెక్స్ట్ గేమింగ్ విషయానికి వస్తే మేజర్ గా దీన్ని గేమింగ్ పైన కాన్సన్ట్రేషన్ చేసి తెచ్చినట్టయితే నాకు అర్థం అవుతుంది. అన్ని పోర్ట్స్ మీకు 4K 120Hz లో అయితే తీసుకొచ్చారు. మీరు PS5 కానీ Xbox కానీ కనెక్ట్ చేసుకుని
ఆడండి, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. దీనిలో ఆటో లో లేటెన్సీ మోడ్ ఉంది, విఆర్ఆర్ ఉంది, 100 హెడ్జ్ ప్యానల్, ఇది 120 హెడ్జ్ వరకు అయితే తీసుకెళ్తుంది. అండ్ దీనిలో మోషన్ ఎక్స్ఆర్ కూడా ఉంటుంది. అండ్ ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటిని స్మూత్ గా చేసి అయితే చూపిస్తూ ఉంటుంది. ఫుట్బాల్ మ్యాచెస్, క్రికెట్ మ్యాచెస్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అలాంటి వాటిల్లో మీకు మోషన్ బ్లర్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని స్మూత్ గా చేసి అయితే చూపిస్తూ ఉంటుంది. ఓవరాల్ గా గేమ్స్ పరంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, బాగుంటది. ఇంకా బి స్టార్ రేటింగ్ విషయానికి వస్తే ఇది 55 ఇంచ్ మోడల్ నుంచి 85 ఇంచ్ మోడల్ మధ్యలో అయితే అమ్ముతూ ఉన్నారు. ఒక్కొక్క ఇంచ్కి ఒక్కొక్క బిఈ రేటింగ్ అయితే ఉంది. అవి మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది 1 స్టార్ రేటింగ్ తో అయితే వస్తుంది. పవర్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందో మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది పర్ ఇయర్. సర్వీస్ విషయానికి వస్తే 1 ఇయర్ వారంటీతో వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా 1 ఇయర్ ప్యానల్ వారంటీ కూడా ఇస్తే బాగుండేది అనిపించింది నాకైతే, ఎందుకంటే సామ్సంగ్ లో ఇచ్చారు, నార్మల్ 1 ఇయర్ వారంటీ ఇచ్చారు, ఎక్స్ట్రా 1 ఇయర్ ప్యానల్ వారంటీ కూడా ఇస్తున్నారు. దీనికి కూడా తీసుకొస్తే బాగుండేది. అంటే సర్వీస్ విషయానికి వస్తే సోనీ సర్వీస్ సెంటర్స్ మీకు బాగానే చిక్కుతాయి. ఇంకా ప్రైసింగ్ విషయానికి వస్తే ఇది 55 ఇంచ్ మోడల్ ఎంఆర్పి వచ్చేసరికి 1,60,000 రూపాయలు దాకా ఉంది. బయట మీకు ఆఫ్లైన్ లో 1,00,000 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. ఆన్లైన్ లో నాకు తెలిసి 90,000కి వీళ్ళు లాంచ్ చేయొచ్చు. ఇంకా ఇది మార్కెట్ లో లాంచ్ అవ్వలేదు. ఆన్లైన్ లో వీళ్ళు ఒక 90,000 నుంచి 1,00,000 రూపాయల మధ్యలో అయితే లాంచ్ చేయొచ్చు. ఆఫర్స్ అన్ని కలుపుకొని 80,000 రూపాయల దగ్గర అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీన్ని. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఈ సోనీ బ్రావియా 3 Mark II విషయానికి వస్తే దీని ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇంకా సోనీ బ్రావియా 3 సక్సెసర్ గా దీన్ని లాంచ్ చేశారు, సోనీ బ్రావియా 3 Mark II గా. దాంతో కంపేర్ చేస్తే దీనిలో ఏమేమి చేంజెస్ చేశారో ఒకసారి చూద్దాము. ప్రాసెసర్ చేంజ్ చేశారు, అది X1 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది వచ్చేసరికి XR ప్రాసెసర్ తో అయితే వస్తుంది. అది మీకు 43 ఇంచ్ నుంచి స్టార్ట్ అవుద్ది, 85 ఇంచ్ వరకు అయితే ఉంటుంది. ఇది 55 ఇంచ్ నుంచి స్టార్ట్ అయ్యింది, 85 ఇంచ్ వరకు అయితే ఉంటుంది. అది 43 ఇంచ్ 50 ఇంచ్ మార్కెట్ లో అమ్మట్లేదు, 55 ఇంచ్ నుంచే స్టార్ట్ చేశారు అమ్మడం. 43, 50 ఇంచ్ మోడల్స్ కూడా దానిలో అవైలబుల్ ఉన్నాయి, కాకపోతే అమ్మట్లేదు. అండ్ అది 50 హెడ్జ్ ప్యానల్, ఇది వచ్చేసరికి 100 హెడ్జ్ ప్యానల్ అనమాట. సో 120 హెడ్జ్ వరకు అయితే ఇది వెళ్తుంది, అది 60 హెడ్జ్ వరకు అయితే వెళ్తుంది. దానిలో మోషన్ XR 200 ఉంటుంది, దీనిలో మోషన్ XR 400, 480 వరకు అయితే వెళ్తుంది. దానిలో మీకు 4K 60 హెడ్జ్ పోర్ట్స్ అయితే ఉంటాయి, దీనిలో మీకు 4K 120 హెడ్జ్ పోర్ట్స్ అయితే ఉంటాయి. రెండు మీకు డైరెక్ట్ LED తోనే వస్తున్నాయి. దీనిలో వచ్చేసరికి మీకు రిమోట్ కి స్పీకర్ అయితే ఇచ్చారు. ఇది ఓవరాల్ కి రెండింటికి మధ్య డిఫరెన్స్. బ్రావియా 3 ఇప్పటికీ అమ్ముతారు, మీకు మార్కెట్ లో అయితే లభిస్తుంది. అది మీకు 79,000, 80,000 దగ్గర అయితే అమ్ముతున్నారు 55 ఇంచ్. మన ఆఫర్స్ లో 70,000 కూడా వచ్చింది బ్రావియా 3. బ్రావియా 3 కి బ్రావియా 3 Mark II కి ఒక 5,000 నుంచి 10,000 రూపాయల మధ్యలో డిఫరెన్స్ ఉంటే ఇదే తీసుకోండి. 10,000 రూపాయలకి మించి ఎక్కువ వెళ్ళిపోయింది అనుకోండి ప్రైస్, అప్పుడు మీరు బ్రావియా 3 కూడా కన్సిడర్ చేయొచ్చు, అది కూడా బాగానే ఉంటుంది మీకు. ఒకవేళ బ్రావియా 5 కి బ్రావియా 3 Mark II కి ఒక 10,000 రూపాయల డిఫరెన్స్ ఉంది అనుకోండి, బ్రావియా 5 కి మీరు వెళ్ళిపోండి, ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇది ఆఫర్స్ అన్ని కలుపుకొని 75,000 రూపాయల దగ్గర నుంచి 80,000 రూపాయల మధ్యలో వచ్చింది అనుకోండి, అప్పుడు దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఓవరాల్ గా ఆ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే అని చెప్పి నాకు అనిపించింది, బట్ పిక్చర్ క్వాలిటీ బాగుంటది, ఇంకా సోనీ బ్రాండింగ్, సో దీన్ని బట్టి మనం తీసుకోవాలి దీన్ని. అదర్వైజ్ మనకి ఆ ప్రైస్ రేంజ్ లో బెటర్ టీవీస్ కూడా మార్కెట్లో అయితే అవైలబుల్ ఉన్నాయి, వాటి గురించి కూడా నేను చెప్తాను. ఒకవేళ మీరు సోనీ ఫ్యాన్స్, సోనీలోనే టీవీ తీసుకోవాలి అనుకుంటే ఏ టీవీస్ తీసుకుంటే బెటర్ అనేది మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఒకవేళ మీరు 43 ఇంచ్ కానీ 50 ఇంచ్ టీవీస్ కానీ చూస్తుంటే, బడ్జెట్లో చూస్తున్నారు సోనీ టీవీ అనుకుంటే, సోనీ బ్రావియా 2 Mark II కి అయితే వెళ్ళిపోండి. ఇవి మీకు 35,000 రూపాయల దగ్గర నుంచి 50,000 రూపాయల మధ్యలో అయితే వచ్చేస్తాయి ఆఫర్స్ లో. ఆల్రెడీ సోనీ బ్రావియా 2 Mark II కి సంబంధించిన వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ 50,000 రూపాయల దగ్గర నుంచి 1,00,000 రూపాయల మధ్యలో మీరు చూస్తుంటే సోనీ బ్రావియా 3 కానీ సోనీ బ్రావియా 3 Mark II ఈ రెండు అయితే ఉంటాయి అవైలబుల్. సోనీ బ్రావియా 3 కి సోనీ బ్రావియా 3 Mark II కనుక 10,000 రూపాయల డిఫరెన్స్ ఉంది అనుకోండి, దీనికి వెళ్ళిపోండి. 10,000 రూపాయల కన్నా ఎక్కువ డిఫరెన్స్ ఉంటే సోనీ బ్రావియా 3 కి మీరు వెళ్ళిపోవచ్చు. ఇవి ఓవరాల్ 1,00,000 రూపాయల లోపు సోనీ టీవీస్ మంచివి. నేను డబ్బులు ఎంతైనా పెట్టగలను, నాకు ఇంకా బెటర్ టీవీస్ కావాలి అనుకుంటే సోనీ మినీ ఎల్ఈడి టీవీస్ లో మీకు సోనీ బ్రావియా 7 కానీ సోనీ బ్రావియా 9 కానీ వెళ్ళిపోండి. సో నాకు అంత బడ్జెట్ లేదు, బడ్జెట్ లో మినీ ఎల్ఈడి కావాలంటే సోనీ బ్రావియా 5 బెటర్ ఆప్షన్ మీకు. ఒకవేళ మీరు సోనీలో ఓఎల్ఈడి టీవీ తీసుకోవాలి అనుకుంటున్నారు అనుకుంటే సోనీ బ్రావియా 8 Mark II అయితే వెళ్ళిపోండి. ఇవి మీకు 1,00,000 రూపాయల పైనే ఉంటాయి, 1,00,000 రూపాయలు బిలో అయితే రావు. ఈ మూడిట్లో మీరు ఒక చెక్ చేసుకోవచ్చు. ఓఎల్ఈడి నాకు వద్దు, స్క్రీన్ బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి అనుకుంటే సోనీ బ్రావియా 7 కానీ 9 కానీ వెళ్ళిపోండి. లేదు బడ్జెట్ లో కావాలి అనుకుంటే మినీ ఎల్ఈడి టీవీ సోనీ బ్రావియా 5 కి వెళ్ళిపోండి. వీటిల్లో మీరు ఒకటి చెక్ చేయొచ్చు. దీని కాంపిటేటర్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎల్జీలో ఉంది, రీసెంట్ గా లాంచ్ అయ్యింది ఎల్జీ QNED మినీ ఎల్ఈడి టీవీ. అది నార్మల్ గా 70,000 రూపాయలు ఉంది, ఆఫర్స్ లో మీకు 64,000 రూపాయలకి వస్తుంది 55 ఇంచ్ మోడల్. సామ్సంగ్ లో చూస్తుంటే సామ్సంగ్ లో నియో QLED టీవీస్ అయితే ఉంటాయి. అవి యాక్చువల్ గా 2026 లో 3 మోడల్స్ లాంచ్ అయ్యాయి, QN2EH, QN70H, QN80H అని చెప్పి. ఈ QN70H, 80H ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో అమ్మట్లేదు, ఓన్లీ అమెజాన్ లో మీకు QN2EH అయితే ఉంది, అది మీరు కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే దానిలో గేమింగ్ అంత బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండదు. ఒకవేళ సామ్సంగ్ లో మీరు గేమింగ్ లో బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే సామ్సంగ్ నియో QLED QN80H సిరీస్ కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. సో ఈ మూడిట్లో ఒకటి కన్సిడర్ చేయండి. ఒకవేళ సామ్సంగ్ లో QN80H మీకు చిక్కకపోతే
అప్పుడు QN2EH అయితే మీరు కన్సిడర్ చేయండి. సో దీని కాంపిటేటర్స్ అయితే ఆ 2 అయితే ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఆ ప్రైస్ రేంజ్ లో. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా సోనీ బ్రావియా 3 Mark II గురించి అయితే. సో ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను సోనీ లాంచ్ చేసిన 2026 టీవీ పైన. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ముందుకు వస్తాను. అందువరకు నేను సెలవు తీసుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.